హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఆలు దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది దమ్ బిర్యానీ. ఇలా గనక చేస్తే వారానికి 4 రోజులు పెట్టినా కమ్మగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ వీడియోలో చూపించినట్లుగా ఆలు దమ్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్ని మునిగే వరకు నీళ్లు వేసుకుని కనీసం అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు బిర్యానీలోకి 3 వరకు ఇక్కడ బంగాళాదుంపల్ని తీసుకున్నాను. ఎలా తీసుకున్న బంగాళాదుంపలను మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని నీళ్లలో వేసి పక్కన పెట్టుకుందాం. ఇలా నీళ్లలో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి. అలాగే ఇందులో వేసుకోవడానికి మీడియం సైజ్ టమాటా, ఒక ఉల్లిపాయ, క్యాప్సికమ్, 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ముందుగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని తీసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి, ఈ పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను. ఈ మసాలా ఇలా దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా కారపొడి వేసుకోండి. ఇక్కడ నేను కారపొడి వేసాన క్లిప్ మిస్ అయింది. 1/2 స్పూన్ పసుపొడిని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా తురుముకున్న కొత్తిమీర తురుముని, కొద్దిగా పుదీనాను కూడా వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకుని ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని అరగంట పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలా దినుసులన్నీ బంగాళాదుంప ముక్కలకి బాగా పట్టి బంగాళాదుంప ముక్కలు మసాలా ఫ్లేవర్తో బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత కుక్కర్ తీసుకుని ఇందులోకి 1 గరిటె వరకు ఆయిల్, 1 గరిటె ఘీ వేసుకోవాలి. ఇలా ఘీ వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 2 స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ, కొద్దిగా జీడిపప్పు పలుకులు, కొద్దిగా బిర్యానీ ఆకును కూడా వేసుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప మిక్స్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఈ వెజిటబుల్స్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇక్కడ ఇలా కర్రీ నుంచి ఆయిల్ ఇలా సెపరేట్ అయింది కదా, ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోక్కర్లేదు. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. వెజిటబుల్స్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి, అలాగే మనం కుక్కర్లోనే చేసుకుంటున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించుకుని ఇలా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకుని ఇక్కడ ఎలా పడితే అలా కలుపుకోకూడదండి. ఇలా కొంచెం పైపైనే ఈ సాల్ట్ కలిసినట్టుగా కలుపుకొని నీళ్ళు ఇలా బాగా మరుగుతున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలండి. బియ్యాన్ని మొత్తం అంతా కలిసినట్టుగా కలుపుకోకూడదు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ప్రెజర్ అంతా పోయాక ఇలా మూత తీసుకుని చూసుకుంటే వేడి ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడిలాడుతూ బిర్యానీ చాలా చక్కగా వచ్చింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఇవి క్రిస్పీగా మనం తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటాయి. అలాగే ఇందులో వేసుకున్న బంగాళాదుంప కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోకి ఎలాంటి కర్రీ అవసరం లేదండి. ఎలా తినేసినా చాలా బాగుంటుంది బిర్యానీ. చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.